రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే రామ్మోహన్ రావు గారు పెద్దపల్లిలో యువ వికాసం సభ అయితే మాత్రం నిర్వహించారు. 10 నెలల పాలన విజయవంతంగా జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మరోపక్క బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై అయితే మాత్రం విమర్శలు గురిపించారు. మరోపక్క గుజరాత్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారా, 14 సంవత్సరాలు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా చేశారు, ఇవన్నీ సాధ్యం చేశారా, ఒకసారి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ సవాల్ని? ఇక గెలవగానే విజయోత్సవాలు, ఓడిపోగానే దురుత్సాహపడటం రాజకీయ పార్టీలకు చెల్తుంది. ప్రజలకు అట్లా కదా, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. రెండవది, విజయోత్సవం చేసుకునే క్రమంలో ఏ దోట్లో ఈయన నాదే దూడ అనడం కూడా తప్పి ఇంతకంటే మొదటి సామెతని ఉపయోగించారు. సామెతలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక మనం వాళ్ళకన్నా ముఖ్యంగా. అందుకని నేను ఏమంటున్నానంటే, విజయోత్సవాలలో ఈ 55,000 ఉద్యోగాలు ఎవరి అని ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ మరి రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడతారు కదా. గతంలో ఔటర్ రింగ్ రోడ్ నేనే చేసిన, లేకపోతే మెట్రో నేనే చేసిన, ఎల్లంపల్లి రిజర్వాయర్ నేనే కట్టినా అని కేసీఆర్ గారు అంటే ఎంత అపహాస్యం చెప్పండి. అదే అంతే. నిజంగా చెప్పాలంటే చివరిలో చేసిన పని వారిదే. మెట్రో పూర్తిగా కొనసాగించి చేసింది కేసీఆర్, కానీ చేసిన ఘనత ఎవరిది? కాంగ్రెస్ కదా. అంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ డీల్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ ది. కేవలం పంప్ ఆన్ చేసింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కేటీఆర్. అట్లానే మనకు ఏదైనా మెట్రో రైలు పొడిగింపు కానీ ఇవన్నీ చూస్తే మీరు గతంలో ప్రభుత్వాలు శాశ్వతం కనుక పనులు కంటిన్యూటీ ఉంటుంది. రవి గారు, ప్రభుత్వాలకు ఇప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. అయితే ఇప్పుడు అసలైన పాలన, అసలైన పరీక్ష రేవంత్ రెడ్డికి ఇవాళ మొదలైంది అంటున్నాం. ఈ సంవత్సరంగా చేసినవి కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇష్యూ చేసినవి, లేకపోతే కొంత కుశలం ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే అహంకారంతో కేసీఆర్ వాళ్ళందరూ కూడా ఇంకో 10 ఏళ్ళు మాదే అధికారం, మెల్లమెల్లగా ఫేజ్ వైజ్ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కొన్ని ఏది మనకు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ నియామకాలు ఆపడం వల్ల ఇంత వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వమే పడిపోతుందని ఊహించలేవాడు. ఇవాళ ఏమైంది, ఆ పాత నియామకాల ఆర్డర్ ఇచ్చే వాటిని వాళ్ళు పిలుస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 9వ పేజీలో స్పష్టంగా ఉన్నది. ఏమనంటే మనకు ఉద్యోగాలు కల్పిస్తారు. మరి పాత ప్రభుత్వం కొనసాగించిన ఉద్యోగాలు 54,000 ఇచ్చి 57,000 ఇచ్చి, మరి అప్పుడు కూడా 140 కదా వాళ్ళు చెప్పిన దానికి, పాతది కాదు మీరే చేసినప్పటికీ. అంటే ఇప్పుడు 150,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు ఈ సంవత్సరానికి. వచ్చే సంవత్సరం 2 లక్షలు వస్తాయి. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఎట్లా అన్నారో వీళ్ళు కూడా అదే అబద్ధాలు అంటున్నారు. రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేశారు. ఇక రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ హయాంలో అప్పు 7 లక్షల కోట్లు అనేది పచ్చాబద్ధం, కానీ 4.26 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. మరోపక్క 6,500 కోట్ల రూపాయలు మిత్తిలకే కడుతున్నాం అంటున్నారు, కానీ 2,900 కోట్ల రూపాయలే మిగిలిన డబ్బులు ఏమవుతున్నాయని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించారు. అంటే కుటుంబ యజమాని చచ్చిపోగానే కుటుంబ యజమాని తీసుకున్న వాడైతే మళ్ళీ తండ్రి బిందో తాత బిందో బదనం చేయాలి. నేనేమంటే కేటీఆర్ చెప్పిందో అప్పుల విషయంలో కరెక్ట్. 4,60,000 కోట్ల మాత్రం బడ్జెట్ అప్పులు, మిగతా ఏమో యాదాద్రి భద్రాద్రికి తెచ్చిన గ్యారంటీ అప్పులు 1,00,000 కోట్ల దాకా. మన 90,000 కోట్లేమో ఖర్చురం అప్పులు, అవేమో మనకు కార్పొరేషన్ తీర్చాల్సిన అప్పులు. అంటే వేరే అప్పులన్నీ కరెక్ట్, కానీ అప్పులు వేరు అప్పులు. అవి ఒకే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుగా భావించరాదు. గ్యారంటీ రాష్ట్రపతి డైరెక్ట్గా అప్పు చేయడం. ఆనాడు సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళ కొంత సాగినాయి. కొన్ని పథకాలు ఏది ప్రవేశపెట్టినా కేసీఆర్ గారు రైతు బంధువులకి కరెక్ట్ అంటున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే 1,00,000 కోట్ల అప్పు అవుతుంది. అప్పు చేసి పప్పు కూడా అంటున్నాను. ఇవన్నీ కూడా అంటే బడ్జెటరీ అప్పులు పెంచుకుంటూ మెల్లమెల్లగా అప్పు చేస్తున్నారు, పంచి పెడుతున్నారు. దీనికోసం ఎందుకు సపరేట్గా మొత్తం బడ్జెట్ లో రాష్ట్ర జనాభాను భాగించి మనిషికి ఎంత వస్తుంది ఇచ్చేస్తే అయిపోదా? కాదు కదా. ప్రభుత్వం నడవాలి, మంచినీళ్ళు రావాలి, వైద్యం నడవాలి, విద్య నడవాలి. ఇవన్నీ విడిచిపెట్టి కేవలం పంచిపెట్టడమే గ్రేట్ అనుకుంటే, నన్ను కూర్చోబెట్టా మిమ్మల్ని కూర్చోబెట్టి బ్రహ్మాండంగా పంచిపెట్టాం. మనం సమస్య కాదు కదా. పంచిపెట్టడం కోసం ప్రభుత్వాలు రాలే. ప్రజల అభివృద్ధి, మౌలిక వసతులు పెంచడం, ఉద్యోగం. రామ్మోహన్ రావు గారు, మీ వీడియో ఫ్రీజ్ అయిందండి. మీ వీడియో ఫ్రీజ్ అయింది, ఒకసారి చూడండి. రైట్ మాట్లాడండి. ఇప్పుడు వస్తుంది సార్. రైట్ మాట్లాడండి. రైట్. అంటే ఆరోగ్యము, విద్య, మౌలిక వసతుల కల్పన, ఉపాధి, వీటి వైపు పోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేవలము పంచిపెట్టడమే మంచిది అనుకుంటున్నా, పంచిపెట్టడమే మా ఘనత అనుకుంటున్నాను. నేనేమంటున్నా, పంచిపెట్టడం కోసం ఒక 10వ తరగతి చదువుతున్న స్కూల్ పిల్లవాడిని పెట్టినా పంచిపెడతాను బ్రహ్మాండంగా అంటున్నాను. రాష్ట్ర జనాభాను భాగించి మొత్తం బడ్జెట్ పంచిపెడితే అయిపోద్దా? కాదు కదా. అందుకనే సంక్షేమము, అభివృద్ధి రెండు. రైట్. రామ్మోహన్ రావు గారు,
వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్. మొత్తానికి అంటే నిన్న పెద్దపల్లిలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో యువ వికాసంలో సీఎం మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా తీవ్రంగా స్పందించాయి. మరోపక్క కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణలో ఎందుకు పాల్గొనలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం యువ వికాసం సభలో తీవ్రంగా స్పందించారు. మరోపక్క ఏడాదిలో 55,000 ఉద్యోగాలు రికార్డు సృష్టించాం, 10 ఏళ్లలో చేయని ప్రగతిని 10 నెలల్లో చేసి చూపించాం, 1 కోటి మంది మహిళల్ని కోటీసులను చేస్తాం, ఉద్యోగాలు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొంచెం బాగానే ఎక్కువగా ఘాటుగా మాట్లాడారు. ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీలనే టార్గెట్ చేస్తున్నారు. ఈ ఒక పక్క బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై అయితే మాత్రం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి సవాల్ కూడా ఆయన కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రామ్మోహన్ రావు గారు వాయిస్ వినిపిస్తుందా? ఒక్క నిమిషం. రైట్. వినిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు జస్ట్ కరెంట్ పోయి వచ్చింది. రైట్. బీసీ ద్రోహులను బహిష్కరించండి, ముఖ్యంగా ఈ కులగణంలో ఎందుకు పాల్గొనట్లేదు బీఆర్ఎస్ నాయకులు అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే కక్ష సాధించే రైట్. వాయిస్ బ్రేక్ అవుతుందండి. రైట్, సాంకేతిక కారణాల వల్ల. ఇక మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి విజయోత్సవాలు ఏవైతే ఉన్నాయో 10 నెలల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమవుతుంది, ఇందిరమ్మ రాజ్యం మా వల్లనే సాధ్యమైంది, మరోపక్క 50,000 ఉద్యోగాలు, అటుపక్క గుజరాత్లో 14 సంవత్సరాలు ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలించినా సరే, అప్పుడు సీఎంగా పరిపాలించినా సరే వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాలేదు. మరోపక్క 11 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు ఎవరైనా సరే ఇది అంశాలకి చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక విధంగా బీజేపీ నాయకులకు ఒక సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రులు, మరోపక్క ఏవైనా నిధులు ఏమైనా తీసుకువచ్చే సత్తా ఉందా కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి అంటూ వాళ్ళిద్దరికి కూడా సవాల్ విసిరారు. మరోపక్క ₹1 ఎకరానికి ₹1 సంపాదించండి గజ్వేలు ఫామ్ హౌస్లో ఆయన పొలాల గురించి అయితే మాత్రం రేవంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం గురించి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కిటికీ ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా రాణించగలుగుతాం కదా, ప్రజలకు ఆ యొక్క మ్యాజిక్ ఏదో చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి 55,000 ఉద్యోగాలు ఇచ్చాము, అలాగే ₹2,00,000 రుణమాఫీ చేశాము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ₹2,00,000 ఒకేసారి దాదాపు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్ర చరిత్రలో లేదు, దేశంలోనే తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. దీనిపై అంటే ఒక విధంగా చెప్పాలంటే గత పాలకులు అయితే అప్పులు తడగా ఈ యొక్క తెలంగాణని మార్చారు, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని అయితే మాత్రం అప్పుల తెలంగాణగా మార్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ వీటన్నిటి కూడా ఇవి తప్పు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాయి అయితే మాత్రం 100% ఇవి తప్పు. కానీ ఇక్కడ ఉన్నది ₹4,00,000 అయితే ఈయన ₹9,00,000 అప్పు అని చెప్తున్నారు. మరోపక్క మిత్తిలకి ₹6,500 కడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. దాదాపు తెలంగాణకు వచ్చేది ₹18,000 ఆదాయం నెలకి, కానీ మిత్తిలకి జీతాలకి నెలవారీ జీతాలకైతేనే ₹12,000 పోతున్నాయి, మిగిలిన సంక్షేమ పథకాలకి వాటికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అని చెప్పారు. కానీ వచ్చిన 10 నెలల్లోనే మేము 9 సంవత్సరాల్లో దాదాపు ₹4,500,000 అప్పు చేస్తే వచ్చిన 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి ₹1,00,000 అప్పు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం కూడా ఘాటుగా స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అప్పు చేశారనే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం వ్యాఖ్యానించారు. దీనిపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి రేవంత్ రెడ్డి, అప్పులు ఎంత ఉన్నాయో దీనంటే కూడా చర్చకు సిద్ధమే మీరు సిద్ధమా అంటూ కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇవైతే మాత్రం రాజకీయ దుమారం రేపుతుంది. అప్పులెన్ని, లేకపోతే గతంలో కుంభకోణాలు, ఇవన్నీ కూడా రాజకీయ అంశాలు. ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తారు, ఏ విధంగా దీని అపోజిషన్ పార్టీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పక్క ఏవైనా తప్పులు ఉంటే వాటిని విమర్శించడం, మరోపక్క వీటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఇచ్చినటువంటి హామీలను అయితే మాత్రం అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఇవాల్టి న్యూస్ కేప్లోని ప్రధానమైనటువంటి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై
విశ్లేషణ, వివరణాత్మకమైన విశ్లేషణ ఈ